నమస్తే, నేను రాజేష్. వెల్కమ్ టు బిగ్ డిబేట్. ఇక తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. సో రేపటి నుంచి అంటే బుధవారం నుంచి 30 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. అదేవిధంగా ఫిబ్రవరి 11న ఎన్నికలు, అదేవిధంగా 13న ఫలితాలు రాబోతున్నాయి. 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అదేవిధంగా 7 కార్పొరేషన్లకు ఈ యొక్క ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తం ఓటర్ల సంఖ్య వచ్చేసి 52,043 వరకు ఓటర్లు ఉన్నారు. దీంతోపాటు ఈ ఎన్నికలు ఎలా ఉండబోతుంది ఏంటనే చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ పార్టీ గుర్తు మీద కాకుండా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలిచారు. ఎప్పుడు గతంలో ఈ స్థాయిలో గెలవలేదు కాబట్టి ఆ స్థాయిలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కైవసం చేసుకున్నామని కాంగ్రెస్ చెప్తూ ఉన్నప్పటికీ మరి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు అయితే వచ్చాయి, షెడ్యూల్ అయితే వచ్చాయి. సో మొత్తానికి ఇది ఒక పార్టీ గుర్తు మీద ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఈ ఎన్నికలు ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది మేము కాంగ్రెస్ అధికారం ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ అనూహ్యంగా మా అభ్యర్థులు గెలిచారు, రేపు మీరు మున్సిపల్ ఎన్నికలు పెట్టండి పార్టీ గుర్తు మీద, మొత్తం కారు గుర్తుకే ప్రజలందరూ కూడా ఓట్లేస్తారు అనే విధంగా బీఆర్ఎస్ నేతలు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ వైఫల్యాలు అన్నీ కూడా ప్రజల్లోకి ఎండగడుతున్నాం, ఏ హామీలు అమలు చేయలేదు అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. మరి ఎలా ఉండే అవకాశం ఉంది? దాంతోపాటు బీజేపీ కూడా మనము గతంలో పోల్చుకుంటే మన గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇటు బీజేపీ కూడా బలపరిచిన అభ్యర్థులు, కాంగ్రెస్లో బలపరిచిన అభ్యర్థులు గెలిచారు సర్పంచులు. సో మరి ఈ మున్సిపాలిటీలో ఎలా ఉండబోతుంది ఏంటి? ఇక మొన్న మనము జూబ్లీస్ ఎన్నికలు చూసాం, ఏ స్థాయిలో జరిగాయనేది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యేలకు ఖర్చు పెట్టినంత పెట్టారు ఒక్కొక్క సర్పంచ్ ఎన్నికల్లో. సో మరి ఈ మున్సిపాలిటీలు ఎలా ఉండబోతున్నాయి ఏంటి? ఈ రోజు నుంచి కూడా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. మరి మనం చూస్తున్నాం గత కొద్ది రోజులుగా తెలంగాణ రాజకీయ పరిణామాలు మనం చూస్తున్నాం ఏ రకంగా ఉన్నాయి. ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి హరీష్ రావును, కేటీఆర్ను, ఈరోజు సంతోష్ రావును విచారిస్తున్నారు. మరోవైపు నైని బొగ్గు స్కామ్ అని చెప్పేసి అదొకటి తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో స్కాములకు తెరలేపారనే విధంగా ఈరోజు ప్రచారం జరుగుతూ ఉంది. ఇవన్నీ మనం చూస్తున్నాం. సో ఇవన్నీ కూడా ప్రజలు పూర్తిగా గమనిస్తున్నారు. ఏంటి ఎట్టుపోతుంది రాజకీయాలు అనేది, ఎవరు స్కాములు చేస్తున్నారు, ఏం జరుగుతుంది అనేది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి ఈరోజు ఈ మున్సిపల్ ఎన్నికల్లోకి ఎవరి వైపు పట్టం కట్టబోతున్నారు ఎవరికి అనేది కూడా చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి ఈ మున్సిపాలిటీ ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు బీజేపీ సీనియర్ నాయకులు, సీనియర్ జర్నలిస్ట్ కప్ర ప్రసాద్ గారు ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కర్ణ అరవింద్ గారు ఉన్నారు. ఇక అదేవిధంగా సీనియర్ జర్నలిస్టు రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. మరి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత గారు కూడా మనకు లైవ్లో జాయిన్ అయిపోతున్నారు. ముందుగా కప్ర ప్రసాద్ గారు మీ దగ్గరికి వస్తాం. కొద్దిసేపటి క్రితమే ఈ షెడ్యూల్ అయితే విడుదలైంది మున్సిపల్ ఎన్నికలకు. ఎట్లా ఉండే అవకాశం ఉంది? మీరు మొన్న అన్నారు సర్పంచ్ ఎన్నికల్లో బాగా పుంజుకుంది బీజేపీ అని. ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది బీజేపీ? రాజేష్ గారు, మీకు చర్చలో పాల్గొంటున్న అరవింద్ గారికి, అలాగే బండారు రామ్మోహన్ గారికి, కాల్వ సుజాత గారికి, 60 ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఏదైతే మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి గడ్డు రోజులు వచ్చినాయి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మనం చెప్పాల్సిన అవసరం లేదు. నిన్న కోదండరామరెడ్డి గారు ఎమ్మెల్సీ వారు, జేఏసీ చైర్మన్, తెలంగాణ ఉద్యమకారుడు, వారు కూడా ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత పెరుగుతుంది అని వాళ్ళ టీజేఎస్ సమావేశంలో మాట్లాడినటువంటి మాటలు మనం విన్నాం. అంటే రాను రాను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది. అవినీతే లక్ష్యంగా వాళ్ళు పనిచేస్తా ఉన్నారు. పూర్తిగా మంత్రులు కూడా ఎవరి ఆధీనంలో వారు లేరు, ఎవరి ఇష్టం వచ్చిన రకంగా వారు ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. కాబట్టి ఇవన్నీ గమనించినప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొంత ఇబ్బందికర పరిణామాలు ఉన్నాయనేది స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. దాని తర్వాత మన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోయినప్పుడు గ్రామీణ ప్రాంత ఓటర్లు కొంత కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్యన కొంత విడిపోయి కొంత బీజేపీకి గతంలో కంటే మెరుగైన ఫలితాలు వచ్చినాయని మేము స్పష్టంగా చెప్పగలుగుతాం. కానీ ఈ ఎన్నికల్లో వచ్చేసరికి ఇప్పుడు ఏదైతే ఈ మనం మున్సిపల్ ఎన్నికలకు పోతా ఉన్నామో, కార్పొరేషన్ ఎన్నికలకు పోతా ఉన్నామో, ఈ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ చాలా మంచి ప్రభావాన్ని చూపే అవకాశాలున్నాయి. మేము కొంతకాలంగా దీనిపైన కసరత్తు చేస్తా ఉన్నాం. మేము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం. మా పార్టీ జాతీయ నాయకత్వం కూడా దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ పట్టణ ఓటర్లు కాబట్టి కొంత భారతీయ జనతా పార్టీకి మెరుగైనటువంటి ఫలితాలు గతంలో వచ్చినాయి. ఇప్పుడు కూడా ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. దానికి సన్నద్ధం అవుతా ఉన్నాం.
ఇప్పటికే అన్ని మున్సిపాలిటీలలో సమావేశం నిర్వహించినాం. అన్ని మున్సిపాలిటీలకు మేము ఇన్ఛార్జీలను పెట్టినాం. తర్వాత ప్రసాద్ గారు ఇక్కడ ఒక్క చర్చ జరుగుతుంది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ అనేది రాష్ట్రంలో కనబడుతుంది. అసలు బీఆర్ఎస్ ఎక్కడ కూడా ప్రజల్లోకి వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఎంతసేపు గడప దాటట్లేదు, ఓన్లీ భవన్లో మీ కార్యాలయంలోకి వెళ్ళి ప్రెస్ మీట్లకు వెళ్ళే పరిమితం అవుతున్నారు అనేది ఒకటి ప్రచారం జరుగుతుంది కదా. అంటే అది అట్లాంటి ఆ రకమైనటువంటి ప్రచారాన్ని చేస్తా ఉన్నారు. కానీ ప్రజల్లో ఉండేది భారతీయ జనతా పార్టీ. మీరు ఎక్కడ చూసుకున్నా ఈ రోజు కూడా ఉద్యోగస్తులకు తర్వాత పెన్షన్దారులకు సరైనటువంటి నిధులు విడుదల చేయడం లేదు, వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పి ఈ రోజే ధర్నా చేసినారు మా వాళ్ళు. ఇప్పుడు ఇందాకనే ఇందిరా పార్క్ అని బ్రహ్మాండమైనటువంటి ధర్నా చేసినారు. ప్రతి విషయంలో ప్రజల్లోకి పోయి ప్రజల్లో ఉండి ప్రజల చేత ప్రజలతో మాట్లాడుతున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాకపోతే కొంత ఈ రెండు అటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి గోబెల్స్ ప్రచారం కానీ లేకపోతే మేమే ఉన్నామని చెప్పుకోవడం కానీ ఇవన్నీ కొంత జరుగుతున్నటువంటి మాట వాస్తవం అయినప్పటికీ ప్రజల్లో భారతీయ జనతా పార్టీకి మంచి పేరుంది. మొన్న 8 ఎంపీ స్థానాలు గెలిచినాం కదా, అంతకుముందు 8 ఎమ్మెల్యే స్థానాలు గెలిచినాం కదా, మొన్న 1000కి పైగా సర్పంచ్ స్థానాలు గెలిచినాం కదా. మేము ప్రజల్లో లేకపోతే ప్రజలు మాకు ఎట్లా ఆదరణ ఇచ్చిండ్రు? మేము ప్రజల్లో ఉండేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రతి సమస్య పైన భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి పోయి పోరాడుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతూనే ఉన్నది. ఎస్సీలలో, బీసీలలో, మైనార్టీలలో, తర్వాత మెజార్టీ వర్గంలో ఎక్కడ పోయినా కూడా మహిళలలో బీజేపీకి ప్రత్యేకమైనటువంటి ఒక స్థానం స్పష్టంగా ఉన్నది. కాబట్టి విద్యావంతులైనటువంటి ఓటర్లు నగర ప్రజానీకం కాబట్టి మున్సిపల్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి మెరుగైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి ఆశాభావం మాత్రమే వస్తాయని చెప్పి కూడా ఆ పరిస్థితులను బట్టి చూస్తే అర్థమవుతా ఉంది. రైట్. అరవింద్ గారు, ఏంటి బీఆర్ఎస్ పార్టీ ఏంటి ఈ రోజు మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటబోతుందా? మొన్న మీరు అదే అంటారు, పదే మున్సిపల్ ఎన్నికలు పెట్టండి పార్టీ గుర్తు మీద కదా, ఏ రకంగా ప్రజలు గుద్దుతోర కారు మీద మీరే చూస్తారు అన్నారు. ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ? సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు మనసు నిండా దండాలు సార్, నమస్కారాలు, గుడ్ ఈవినింగ్. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు 116 మున్సిపల్ ఎన్నికలకు 7 కార్పొరేషన్లకు ఎన్నికల షెడ్యూల్ 1 గంట క్రితమే విడుదల కావడం జరిగింది. ముఖ్యంగా మీరు గమనిస్తే గనక పురపాలక సంఘం ఏదైతే ఉంటుందో, మున్సిపల్ ఏదైతే ఉంటుందో, ఇది 1 సంవత్సరం పాటు లాస్ట్ ఇయర్ లోనే వాళ్ళ కాల పరిమితి పూర్తయి ఇవాళ సంవత్సరం తర్వాత వీళ్ళు ఎన్నికలు పెడుతున్నటువంటి నేపథ్యం మీరు చూస్తా ఉన్నారు. ఎందుకు సంవత్సరం పాటు వేచి ఉన్నారు అనేటువంటి విషయాన్ని తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించారు. దాంతో పాటు మొన్న స్థానిక సంస్థల ఎన్నికలు ఏదైతే ఉన్నాయో, సర్పంచ్ ఎన్నికలు, అవి కూడా దాదాపుగా 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత వాళ్ళు పెట్టినటువంటి నేపథ్యం ఉంది. 2 సంవత్సరాల పాటు ఖాళీగా ఉంచిండ్రు, ఇక్కడేమో 1 సంవత్సరం పాటు ఖాళీగా ఉంచినటువంటి నేపథ్యం ఉంది. ఎందుకు ఖాళీగా ఉంచిండ్రు అనేటువంటి విషయాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అర్థమైంది, అవగతమైంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా కొత్తగా కొలువుదీరినటువంటి ప్రజాప్రభుత్వం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిందేమీ లేదు అనేటువంటి ఆలోచన లోపల ఇవాళ వాళ్ళు ఎన్నికల్లోకి పోలేదు. ఇవాళ సరే, లాస్ట్ టైం ఏమో ఆర్థిక సంఘం నుంచి రావాల్సినటువంటి నిధులు విడుదల కావు కాబట్టి వాళ్ళు అక్కడ స్థానిక సంస్థలు. అరవింద్ గారు, ఒకటి అదంతా ఓకే, సరే ఇప్పుడు కూడా నేను పూర్తిగా చెప్తాను. అక్కడ ఎన్నికలు పెట్టిండ్రు, ఆ తర్వాత ఇక్కడ కూడా పెట్టాల్సినటువంటి సంస్థ అది వచ్చింది కాబట్టి ఇక్కడ పెడతా ఉన్నారు. తప్పకుండా నేను అనేటువంటి మాట ఏంటి అని అంటే, పూర్తిగా 100కు 100% మాకు విశ్వాసం ఉంది, మాకు నమ్మకం ఉంది. మేము తెలంగాణ రాష్ట్రంలో ఒక గొప్ప విజయాన్ని మేము సాధించబోతా ఉన్నాం. ఇప్పటికే సర్వేలన్నీ కూడా గులాబీ పార్టీ వైపే అనేటువంటి పద్ధతిలో ఇవాళ చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. మీకు నేను చెప్తే అతిశయోక్తి కాదు కానీ ఈ 116 మున్సిపాలిటీ లోపల 112 నుంచి 114 మున్సిపాలిటీలు గులాబీ జెండా ఎగరేస్తాము అనేటువంటి సర్వేలు కూడా ఇప్పటికే వస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అది కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఆ సర్వే ఎవరు నిర్వహించినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు అడుగులు ఉన్నటువంటి నేపథ్యాన్ని చాలా స్పష్టంగా కాదు అంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు అరవింద్ గారు. ఒకవైపు మీరు విచారణలు ఎదుర్కొంటున్నారు, 1 కాదు 2 కాదు.
ఆ 2-3 వదిలిపెడుతున్నారు కదా, 2-3 మున్సిపాలిటీలు, ఆ మున్సిపాలిటీలు ఏవో చెప్పండి, మిగతా కాదు అయితే నేను ఏమంటున్నాను అంటే ర్యాపిడ్ సర్వేలో సహజంగా ఎట్లా జరుగుతుంది అని అనుకున్నప్పుడు ర్యాపిడ్ సర్వేలు జరుగుతాయి సార్. ఆ ర్యాపిడ్ సర్వేల ఆధారంగా ఇన్ని వస్తున్నాయి, అన్ని మేమే కైవసం చేసుకుంటాము అనేటువంటి విషయాన్ని కూడా దాంట్లో రాలేదు. ఇది కాంక్రీట్ గా కన్స్ట్రక్టివ్ గా వచ్చినటువంటి లెక్క నేను చెప్తా ఉన్నాను సార్. అయితే ఎందుకు కూడా వస్తుంది అని అనుకున్నప్పుడు అంటే సర్వే చేయించుకున్నారా మీరు? సర్వే చేయించుకున్నారా? ఏమంటారు సార్? కేటీఆర్ గారు సర్వే చేయించారా? కేసీఆర్ గారు, కేటీఆర్ గారు పార్టీ సర్వే చేయించింది, కాంగ్రెస్ పార్టీ కూడా సర్వే చేయించింది. ఏ రాజకీయ పార్టీ అయినా, అది బీజేపీ పార్టీ కావచ్చు, అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అది బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, సర్వే సహజంగా చేపిస్తుంది. ఆ సర్వేలలో ఎవరు సర్వే చేపించినా ఈ ఫలితాలను వెలువడ్డాయి. కానీ అరవింద్ గారు ఇక్కడ మీరు ఏమంటున్నారు? సరే 112 100 దాకా వస్తాయని మీరు అంటే 100 110 ఓకే. నేనేమంటున్నా అంటే ఈ సర్వే చేయించారు. ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాలు మనం చూస్తున్నాం. ఒకవైపు మీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిట్ విచారిస్తుంది, హరీష్ రావును విచారిస్తుంది, ఇప్పుడు సంతోష్ రావును విచారిస్తున్నారు. రేపు కేసీ అంటే మీరు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి శాఖ స్కామ్ జరిగిందని ఈరోజు గవర్నమెంట్ విచారిస్తుంది, కాంగ్రెస్ సర్కారు. ఇవన్నీ ప్రజల్లో కాస్త నెగిటివ్ రాదా? అదేంటి 10 ఏళ్ళు పాలించి వీళ్ళు చేసిందా ఇదని? ఇవాళ కాంగ్రెస్ పార్టీ పతనాన్ని కాంగ్రెస్ పార్టీయే దానికి బీజం వేసుకుంటున్నది. ఎందుకు ఈ మాట నేను అంటా ఉన్నాను అంటే, కేటీఆర్ గారి పైన ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టిండ్రు, సిట్ విచారణ చేసింది. హరీష్ రావు గారి పైన సిట్ విచారణ చేసింది. ఇవాళ సంతోష్ కుమార్ గారి పైన ఇంకా కొనసాగుతూ ఉన్నది సిట్ విచారణ. ఇక్కడ మీరు గమనిస్తే గనక ఈ ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది ఇవాళ వచ్చినటువంటి అది కాదు. ఆ రోజు నెహ్రూ గారి ప్రభుత్వం నుంచి ఇవాళ మనం 2026లో ఉన్నాం. ఇప్పటి వరకు కూడా ప్రతి ప్రభుత్వం కూడా ఈ ఈ ట్యాపింగ్ సంబంధించినటువంటి అది ఉంటది. అది ఇవాళ అది రేవంత్ రెడ్డి గారు చేయించరు, అది కేసీఆర్ గారు చేయించరు, ఆ రోజు చంద్రబాబు గారు, ఎవరు కూడా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు చేయించరు అనేటువంటి విషయం తెలిసి కూడా ఎందుకు వీళ్ళు ఈ రకమైనటువంటి నాటకాన్ని తెల్లదెప్పుతున్నారు తెలంగాణలో అంటే, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన కొట్లాడుతూ ఉన్నది. ఎవరికి అన్యాయం జరిగినా ఇవాళ వాళ్ళ పక్షాన నిలబడుతూ ఉన్నది. పీడిత మధ్యతరగతి అరవింద్ గారు, మీరు సరే ప్రజాపక్షాన ఉన్నామన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో చూస్తే మీరు ఎక్కడ గెలవలే కదా, మొత్తం కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ వస్తుంది కదా, ఎక్కడ ఉంది ప్రజాపక్షాన మీరు? ఇవాళ నేనేమంటా ఉన్నా, గతంలో మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల లోపల, పంచాయతీ ఎన్నికల లోపల దాదాపుగా మేము 40-45% గెలిచున్నాం. ఇవాళ మేము మా సింబల్తో మేము పోతా ఉన్నాం. ఆ రోజు బలపరిచినటువంటి అభ్యర్థి ఇవాళ మేము సింబల్తో పోతా ఉన్నాం. మంచి విజయాలు రాబోతా ఉన్నాయి. నేను చెప్తా ఉన్నాను కదా, మీరు మళ్ళీ 13వ తారీఖు నాడు ఇదే టైం కల్లా దాదాపుగా అన్ని ఫలితాలు కూడా వస్తాయి. 13వ తారీఖు నాడు మళ్ళీ పిలవండి సార్. నేను ఈ విషయాన్ని నేను చెప్పింది కరెక్టా రాంగా అనేటువంటి విషయం మీరే చెప్తారు. కాబట్టి ఇవాళ ప్రజల లోపల అనేక హామీల పట్ల నెరవేర్చకపోగా ఇట్లాంటి సిట్టు విచారణలు అని చెప్పి ప్రశ్నించేటువంటి గొంతుకలు నొక్కుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏంది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకున్నారు, అవగతం చేసుకున్నారు. కాదు మీరేమో కాదండి, ఒకటి మీరేమో 112 వరకు బీఆర్ఎస్ పార్టీ వస్తుందా? కాదు అరవింద్ గారు ఇక్కడ 112 మీరు వస్తాయంటున్నారు. ఒకవైపు కాంగ్రెస్ మాకే మొత్తం వేస్తాం, ఒకవైపు బీజేపీ కప్రప్రసాద్ గారు కూడా చూసాం. కప్రప్రసాద్ గారు అంటున్నారు ఖచ్చితంగా ఈసారి, ఎందుకంటే బీఆర్ఎస్ని చూశారు, కాంగ్రెస్ చూశారు, ప్రజలంతా కూడా బీజేపీ వైపే ఉన్నారు అనే విధంగా చెప్తూ ఉన్నారు. బీజేపీ లేదా రాష్ట్రంలో? నేనేమంటున్నా సార్ దయచేసి ఏదైనా కాంక్రీట్ గా మాట్లాడాలి, కన్స్ట్రక్టివ్ గా మాట్లాడాలి. సరే, నేను బీజేపీ పార్టీని నేను తక్కువ అని నేను మాట్లాడలేను, కానీ నా ఉద్దేశం అది కాదు. కానీ మీరు సర్వేలు చేయించుకోండి, లేదు అనుకుంటే గతంలో వచ్చినటువంటి పరిస్థితుల్లో ఎన్ని మున్సిపాలిటీల్లో చైర్మన్ గా మీరు ఉన్నారో ఒకసారి పరిశీలించి ఆ విషయం మాట్లాడితే బాగుంటది. కానీ ఏదో మేము ప్రతినిధిగా మాట్లాడుతూ ఉన్నా తప్పకుండా వస్తాయి అని అంటే, లాస్ట్ టైం ఒకటి వచ్చింది అనుకో, ఈసారి 10 వస్తాయి అని చెప్పడానికి ఏం దాంట్లో అది లేదు. తప్పకుండా ఒకటి వచ్చింది, ఒక మున్సిపాలిటీ బీజేపీ కైవసం చేసుకుంది, ఈసారి 10 వస్తాయి అని చెప్పొచ్చు. అని అన్నిటికీ అని అంటే ఎట్లా సాధ్యమవుతుందో కూడా ఒకసారి పరిశీలన చేసి మాట్లాడితే బాగుంటది అనేటువంటిది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం సార్. రామ్మోహన్ రావు గారు,
చెప్పండి. రామ్మోహన్ రావు గారు గత కొద్ది రోజులుగా రాజకీయాలు పరిశీలిస్తున్నారు, జరుగుతున్న పరిణామాలు, దానికి తోడు ఇప్పుడు ఈరోజు మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదలైంది. ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది ఈ ఎన్నికలు? రాశి గారు మీకు యువమిత్రుడు ప్రసాద్ గారికి అట్లాగే అరవింద్ గారికి నమస్కారం. మనకు రెండు విషయాలు చెప్పాలి. మనకు నా ఉద్దేశం ఏంటంటే మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో ఇప్పుడు వాళ్ళు చెప్పిన లెక్కలు చూస్తే 130% కావాలి, అంటే 130% ఉంటే తప్ప వాళ్ళు చెప్పిన లెక్కలు కరెక్ట్ కావు. మనకు పత్రికల్లో వచ్చిన విషయాలు అయితే 50-55% మేము కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటే 30% లోపుగా 29, 30% బీఆర్ఎస్ గెలుచుకుంటే 6% నుంచి 7% బీజేపీ గెలుచుకుంది. ఇది వాస్తవం. ఏం చేశారంటే మిగతా 15% ఉన్నాయి కదా, ఏదైతే ఇండిపెండెంట్లు లేకపోతే ఏకగ్రీవాలు, వాటిని కూడా వీళ్ళ ఖాతాలో వేసుకుంటే కూడా వీళ్ళన్న 50% కాదు, వాళ్ళన్న 60%, 70% గెలిచామని కాంగ్రెస్ పార్టీ అంటది, 65-70% అని. వీళ్ళేమో మన బీఆర్ఎస్ ఏమో అరవింద్ గారు ఏమంటున్నారు 50% గెలుచుకున్నాం అంటున్నారు. ఇటు పక్క 10-15% అని వీళ్ళు కొంచెం వాస్తవంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కలిసి 150% అవుతాం. మరి కనుక డైరెక్ట్ ఎలక్షన్స్ లో ఇట్లా జరిగినప్పుడు ఎప్పుడైనా ఇండైరెక్ట్ ఎలక్షన్స్ లో అధికార పార్టీకి అవకాశం ఎక్కువ ఉంటుందని నేను అంటాను. ఎందుకంటే ఇక్కడ 2-3 అవకాశాలు ఉంటాయి. మీరు కౌన్సిలర్లు సమానం కాదు, ఒకరిద్దరు ఎక్కువ గెలిచినా, సింగిల్ మెజారిటీ ఒకదానికి వచ్చినా, వీళ్ళంతా ఇండైరెక్ట్ ఎలక్షన్స్ కనుక మళ్ళీ ఏం చేస్తారు, మున్సిపల్ చైర్మన్ కి వచ్చే కల్లా వార్డు మెంబర్లు కౌన్సిలర్లు గెలవచ్చు, కార్పొరేటర్లు గెలవచ్చు, కానీ అవసరమైన మేయర్లు కానీ మున్సిపల్ చైర్మన్లకు వచ్చే కల్లా ప్రసాద్ గారు బాగా తెలుసు. నేను 40 ఏళ్ల క్రితం సంగతి చెప్తున్నాను. నేను మండల్ వైస్ ప్రెసిడెంట్ గా నాకు 13 ఓట్లు సర్పంచ్లు ఉంటే 7 ఓట్లు వచ్చినప్పుడు కూడా రేణుకా చౌదరితో సహా 6 తీసుకొస్తే నేనే గెలిచిన. మళ్ళీ రేణుకా చౌదరి ఇంటికి పోయి, ప్రసాద్ గారు బాగా తెలుసు. నేనేమంటున్నానంటే ఒకసారి ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ఉంటే ఇట్లాంటివి జరుగుతాయి అంటున్నా. అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. డైరెక్ట్ ఎలక్షన్స్ లోనే 55-56% గెలుచుకుంది కదా. మొన్న పంచాయతీ ఎన్నికల్లో రైతు బంధు ఇవ్వలేదు, ఏ హామీ ఇవ్వలేదు. అన్ని చేస్తే కూడా ప్రజలు ఎక్కడ లొంగినరు, అధికార పార్టీ దిక్కే మనం మొగ్గు చూపించారు కదా. వీళ్ళు ఎంత చెప్పినా కూడా 30% దాటలేదు బీఆర్ఎస్. 5-6% రామ్మోహన్ రావు గారు, మీరు అన్నట్లు ఎంత చెప్పినా అధికార పార్టీ వైపే మొగ్గు చూపారంటే అంటే 3 ఏళ్ళు ఇంకా ఎన్నికలు ఉన్నాయి కదా, ఇప్పటి నుంచి ఎందుకులే అధికార పార్టీకి వేస్తే అభివృద్ధి జరుగుతుంది అనుకుంటారా? ఎట్లా, ఏ రకంగా? నేను ఎందుకు చెప్తున్నా అంటే మనకు వాళ్ళకు కోఆప్షన్ మెంబర్ ఉంటారండి, ఎమ్మెల్యేలు ఉంటారు, మన ఎంపీలు ఉంటారు అక్కడ ఓడి వేయడానికి. నేను అదే చెప్తున్నాను, నా స్వీయ అనుభవం ప్రసాద్ గారు బాగా తెలుసు. మేము క్యాంప్ పెట్టినాం అప్పుడు 35 ఏళ్ల క్రితం, ఇవాళ కాదు, ఢిల్లీ నుంచి రేణుకా చౌదరి వచ్చింది, 2 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, ఏది విజయరామారావు వీళ్ళందరూ వచ్చినా కూడా అధికారం ఉన్నది కనుక కాంగ్రెస్ పార్టీ నేను గెలిచిన అవకాశం ఉంది అంటున్నా. నేను ఎప్పుడైనా అటుపక్క తెచ్చుకున్నారు వాళ్ళు, కానీ ఎంత మెజార్టీ ఉంటే 13 మంది నాకు 7 సర్పంచ్లు అటు ఉంటే. ఇప్పుడు ఇక్కడ కూడా ఏమంటున్నానంటే సగం కంటే ఎక్కువ మంది గెలిచినా కూడా ఏది బీజేపీ గారి బీఆర్ఎస్ గారి పెద్ద థ్రెట్ ఏంటంటే ఇటు పక్కన కాంగ్రెస్ పార్టీకి సగం కంటే తక్కువ వచ్చినా నేను చెప్పిన 3 వర్గాల వాళ్ళు చోట్లు వేస్తారు, వాళ్ళతో గెలుస్తారు. వీళ్ళు ఇండైరెక్ట్ ఎలక్షన్స్ కదా, మనం అందరం కోరాల్సింది డైరెక్ట్ ఎలక్షన్స్ కోరుకోవాలి. దుర్మార్గంగా ఇండైరెక్ట్ ఎలక్షన్ చేసుకుని ఏ దోడ్లో ఇన్నా నాదే దూడ అంటున్నాయి అధికార పార్టీలు. అప్పుడు అంతకుముందు బీఆర్ఎస్ చేసిన పని అదే, ఇవాళ కాంగ్రెస్ చేస్తున్న పని అదే. ఇంకోటి చెప్తాను, ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా ఏమైతే అంటే ఎవరు స్పాయిలర్ పార్టీ తెలియదు, కానీ స్పాయిలర్ పార్టీకి ఈ 2 పని చేస్తాయి అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి లాభం చేసి చర్యలు చేస్తాయి అంటున్నారు. ఉదాహరణ చెప్తాను నేను, 3కి 3 ఇంతలు వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, బీజేపీ స్పాయిలర్ పార్టీ ఇటు కలవదు అటు కలవదు కదా, అప్పుడు ఏమవుతుంది, కాంగ్రెస్ ఉంటుంది. ఇంకో మాట చెప్తాను, ఇప్పుడు బీజేపీ బలం ఖచ్చితంగా పంచాయతీ ఎన్నికలు లేకపోవచ్చు, 5-6% పరిమితం కావచ్చు, లేకుంటే 10% అనుకుందాం కొద్దిసేపటికి, కానీ మున్సిపాలిటీలలో బీజేపీకి బలం ఉంది. ఖచ్చితంగా చెప్పాలని మున్సిపాలిటీలో బీజేపీకి బలం ఉన్నది. రేపు పొద్దున బీజేపీ కూడా ధీటుగా ఎదుర్కొంటది. కానీ బీజేపీ తీసుకునే ఓట్లు అటు బీఆర్ఎస్ లాభం అవుతాయా ఇటు కాంగ్రెస్ లాభం అవుతాయా అంటే చెప్పలేము. అందుకని స్పాయిలర్ పార్టీగా ఖచ్చితంగా బీజేపీ ఉంటది. ఇటు పక్కన ప్రధాన ప్రతిపక్షం ఇంకా వీళ్ళ కొన్ని ఓట్లు ఉంటాయి. కానీ అంతిమంగా ఏమవుద్దంటే బీజేపీ పార్టీ వాళ్ళు ఇక్కడ కాంగ్రెస్ చేయరు, కాంగ్రెస్ ప్రధాన శత్రువే కనుక బీజేపీ పార్టీ ఒకవేళ ఇద్దరు కలిస్తే బీజేపీ అట్లాగే బీఆర్ఎస్ కలిస్తే వేరే ఉంటాయి. అంటే డైరెక్ట్ ఎలక్షన్స్ లో మా చైర్మన్ ఈయనే, మా మేయర్ ఈయనే గెలవచ్చు. 2002లో జరిగినాయి అట్లా మనం చూసుకుంటే. తర్వాత అంతకుముందు ఒకటి రామ్మోహన్ రావు గారు మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో చూస్తే, రామ్మోహన్ రావు గారు మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో చూస్తే కనీసం పార్టీ గుర్తు మీద కూడా ఎన్నికలు కావాలి. అయినప్పటికీ కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మేము అనుకున్న దానికన్నా ఎక్కువ మా బలపరిచే అభ్యర్థులు గెలిచారు. సో రేపు పార్టీ గుర్తు పెడితే ప్రజలు ఏ రకంగా తీర్పిస్తారో చూద్దాం అనేది ఈరోజు వాళ్ళు చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు. ఎందుకంటే ఓవైపు కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయట్లేదు అనేది ఒకటి తీసుకెళ్తుంది. నిజంగా కాంగ్రెస్ పార్టీ ఏం చేయట్లేదా?
అందుకని ఇప్పుడు మొన్న చూశాం కదా, ఏ హామీ నెరవేర్చకపోయినా 55 నుంచి 56%, 60 లోపల గెలిచినా లేదా పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ హామీలు నెరవేర్చలేదు. వాటి అనేది కరెక్ట్ అనుకుందాం. గెలిచినా లేదా అక్కడైతే పార్టీ రహిత ఎన్నికలే కదా. అందుకని ఏ దొడ్లో ఈయన నాదే దూడ అంటే లేదు. గతంలో ఇప్పుడు పార్టీ గుర్తులు లేకుండా చేసేవాళ్ళు. రామ్మోహన్ రావు గారు రామ్మోహన్ రావు గారు రామ్మోహన్ ఒక పాయింట్ ఇక్కడ సుజాత గారు కారులో ఉన్నట్లున్నారు, మళ్ళీ సిగ్నల్ కట్ అయ్యే అవకాశం వస్తుంది. సుజాత గారితో మాట్లాడిద్దాం ప్లీజ్. సుజాత గారు, అంటే ఈ ఎన్నికలు ఇండైరెక్ట్ ఎలక్షన్స్, పార్టీకి కాంగ్రెస్ ఏది అధికార పార్టీకే లబ్ధి ఉంటది, అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటది చెప్తున్నాను నేను. సుజాత గారు వినపడుతుందండి? నమస్తే అండి. నమస్తే సుజాత గారు. ఏంటి మొత్తానికి మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది, ఈ రోజు నుంచి ఎన్నికల కోడ్ అమల్లో ఎట్లా ఉండే అవకాశం కనబడుతుంది? వైపు మీరు పంచాయతీ ఎన్నికల్లో అనుకున్న దానికన్నా భారీగా మా బలపరిచే అభ్యర్థులు గెలిచారన్నారు, కానీ రేపు ఈ రోజు జరిగే మున్సిపల్ ఎన్నికలు మాత్రం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఒక కాన్ఫిడెన్స్గా ఉన్నారు. ఖచ్చితంగా గుర్తు మీద కాబట్టి ఖచ్చితంగా కారు గుర్తుకే ఓటేస్తారు. ఇంతకుముందు అరవింద్ గారు అన్నారు దాదాపు 112 వరకు మాకు మున్సిపాలిటీలు వస్తాయని చాలా కాన్ఫిడెన్స్గా చెప్పారు ఆయన. వాళ్ళు సర్వే చేయించారండి, సర్వే చేయించాం సార్, అసలు ఖచ్చితంగా మాకే వస్తాయి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాలు మనం చూసాం. కాంగ్రెస్ అసలు చెప్పింది ఒకటి, చేస్తుంది ఒకటి, హామీలు అమలు చేయట్లేదు, ప్రజలు బాగా ఆగ్రహంతో ఉన్నారు అనే విధంగా ఈరోజు కామెంట్ చేశారు. గుడ్ ఈవినింగ్ అండి. 6 టీవీ ప్రేక్షకులకి, మీకు ఛానల్లో ఉన్నటువంటి నా తోటి పార్టిసిపేట్స్ కూడా గుడ్ ఈవినింగ్. ఒకటి అదేమంటారు చూడండి, చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్టు వీళ్ళ అహంకారం ఇంకా తగ్గట్లేదండి. ఇన్నిసార్లు ఇంత జరిగినా కూడా జనరల్ ఎలక్షన్ అసెంబ్లీ ఎన్నికల నుంచి మొదలు పెడితే జూబ్లీ హిల్స్ ఎన్నికలు, ఆ తర్వాత లోకల్ బాడీ, మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో చూసినటువంటి పరిణామం చూసినా కూడా ఎప్పటికప్పుడు ప్రజలు మాకే మొగ్గు చూపిస్తున్నారు, సర్వేలు మాకే చూపిస్తున్నాయి అని మాట్లాడేటటువంటి వీళ్ళకి ఒక్కటి గుర్తుంచుకోవాలి. వినపడుతుందండి? వినపడుతుంది, మాట్లాడండి ప్లీజ్. ఒక డిస్టర్బ్ అయింది, కాల్ వచ్చింది. ఒకటి గుర్తుంచుకోవాలండి, వాళ్ళు మొన్న జూబ్లీ హిల్స్ ఎన్నికలప్పుడు ఏం చెప్పిందండి? కాంగ్రెస్ గ్యారంటీ కార్డులను పట్టుకొని తిరిగిండ్రు, బాకీ కార్డులని తిరిగిండ్రు. ఏమైంది? 25,000 మెజార్టీతో వీళ్ళు ఎంతైతే మడకేసి కొడదామని చూస్తున్నారో ఆ బాల్ వచ్చి రివర్స్ గా వీళ్ళకే తగులుతోంది. ప్రతిసారి కాంగ్రెస్ ని బదలాం చేద్దాం, ప్రభుత్వాన్ని బదలాం చేద్దాం, ఏది పడితే అది మాట్లాడదాం, నోటికి వచ్చినట్లు మాట్లాడదామని ప్రయత్నం చేసి ప్రతిసారి ఓడిపోతున్నారు, ప్రతిసారి దిగజారిపోతున్నారు. వాళ్ళ నోటికి హద్దు లేదు, నోటికి అదుపు లేదు. కాబట్టి నేనేమంటున్నా అంటే, ప్రజలు మిమ్మల్ని 10 ఏళ్ళ అవకాశం ఇచ్చి చూస్తే మీరు ఏం చేయలేదు. ఈ రోజు మేము చేయలేదు అని చెప్తున్నారు. మేము ఎన్ని చేస్తామో ఒకసారి లిస్ట్ ఇప్పుడు చదవమని చదువుతా, తర్వాత సపరేట్ గా ఒక అరగంట డిబేట్ ఓన్లీ లిస్ట్ చెప్పడానికి మేము చేసినటువంటి పనులని, అభివృద్ధి చేసినటువంటి, కనీసం రేషన్ కార్డులు ఇవ్వనటువంటి దౌర్భాగ్య పరిస్థితి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండే. రేషన్ కార్డులను ఇవ్వడం కాదు, రేషన్ కార్డులను తొలగించినటువంటి దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణలో కోరుకొని తెచ్చుకున్న కొత్త తెలంగాణలో రాష్ట్రంలో మనకు దౌర్భాగ్య స్థితిని కల్పించినటువంటి వాళ్ళు, ధనిక రాష్ట్రాన్ని పేద రాష్ట్రంగా చేసినటువంటి వాళ్ళు బీఆర్ఎస్. అయినా ఈ రోజు ప్రజలు మా వైపే మొగ్గు చూపిస్తున్నారు. బండకేసి కొట్టారు కదా మొన్ననే 3 సార్లు 4 సార్లు ఎన్నికలని, అసెంబ్లీ ఎన్నికలైనా, ఎమ్మెల్సీ ఎన్నికలైనా. కానీ సుజాత గారు మీరు అన్నట్లు కరెక్టే. సుజాత గారు ఒక పాయింట్ ఇక్కడ, మీరు అన్నట్లు అప్పుడు జరిగిన ఎన్నికలు కానీ మనం ఈ యొక్క వారం 10 రోజులుగా చూస్తే రాజకీయ పరిణామాలు చాలా జరిగినాయి. మనం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు, మీ పార్టీలో ఏదో స్కామ్లో 9 మైనింగ్ స్కామ్ అని చెప్పేసి ఇట్లాంటి బయటపడుతున్నాయి. వీళ్ళంతా మంత్రులు కలిసి స్కామ్లోకి తెరలేపారనే విధంగా ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి బావమరిది ఇందులో ఈ బొగ్గు స్కామ్లో ఉన్నారు. ఈ రకంగా హరీష్ రావు కామెంట్ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి కదా, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు కదా. ఈ ఎఫెక్ట్ ఏమైనా పడుతుంది ఈ ఎన్నికల్లో? ఒకసారి ఇంతనన్నా జ్ఞానం ఉన్నదండి. రేవంత్ రెడ్డి బావమరిది అంటే ఎవరి హయాంలో ఆయనకు కాంట్రాక్ట్లు ఇచ్చారో గుర్తు చేసుకోవాలి. ఈ బీఆర్ఎస్ హరీష్ రావు కానీ బీఆర్ఎస్ వాళ్ళకు మాట్లాడేటప్పుడు కాస్త సెన్స్ పెట్టుకోవాలి. మేమిచ్చింది కాదండి, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే ఆయనకి ఇచ్చినటువంటి ఆ కాంట్రాక్ట్ మేము ఇయ్యాలి వాళ్ళకి. మేము ఇంకా ఇయ్యనే లేదు, అసలు ఇంకా పూర్తిగా ప్రాసెస్ అవ్వలేదు. ఓకే గారు ప్రెస్ మీట్ పెట్టి మరేం చేయడం తప్పించి ప్రతిపక్షంలో ఉన్నాము, సూచనలు సలహాలు ఇద్దాము, తప్పు చేసిన కాడ మందలిద్దాము, అడుగుదాము అనే సోయి వదిలిపెట్టేసి ఏది చూస్తే అది తప్పు కింద, ఏది చూస్తే అది నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. బొగ్గు మైనింగ్ స్కామ్ అనేది వీళ్ళ హయాంలో గతంలో వీరు చేసినటువంటిది. అది రేవంత్ రెడ్డి బావమరిదికి కేసీఆర్
ఇచ్చింది కాదు, కేసీఆర్ కాంగ్రెస్ ఇచ్చింది కాదు, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చింది. అది మర్చిపోతే మేము ఇంకా ప్రాసెసే పూర్తి కాకుండా ఇచ్చినాము, ఇచ్చుకున్నాము, పుచ్చుకున్నాము, వాయినాలు ఇచ్చుకున్నాము అన్నట్టు మాట్లాడితే నేను ఏం చేయలేను. వాళ్ళకి పూర్తిగా తెలుసుకోనన్నా మాట్లాడాలి, లేకపోతే ఎవరైనా చెప్పింది తెలిసి మాట్లాడితే బాగుంటది. అన్యాయమైనటువంటి మాటలు వాళ్ళకి ఏం లేదండి. కవిత పూర్తిగా వీళ్ళ బట్టలిప్పి రోడ్డు మీద కూర్చోబెడుతుంది కాబట్టి ఆమె మాటల్ని సద్దు మునగాలి అన్నట్టే మీడియా అటాక్ మా మీద, రివర్స్ గేర్ మా మీద ప్రయత్నం చేస్తున్నారు. ఈ రివర్స్ గేర్ ప్రయత్నం చేసేటప్పుడు కవిత స్వయానా చెప్పింది, ఆ బొగ్గు గనులలో ఎవరికి కాంట్రాక్ట్ హరీష్ రావు అప్పచెప్పిండు, అడ్డగట్టిండు అనేది క్లియర్ కట్ గా ఆమెనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది. దానికి వీళ్ళు ఆమె సమాధానం ఇచ్చేది మా మీద నిందలేస్తున్నారు. వీళ్ళు అసలు ఒకటన్నా మాట్లాడే మాటలకు అర్థాలు ఉన్నాయా అండి? వీళ్ళు ఒకటి మొన్న 66% కాంగ్రెస్ కి గ్రామ సర్పంచులలో వచ్చింది. కాంగ్రెస్ రెబల్లో అంతా కలిస్తే 72% కాంగ్రెస్ అభ్యర్థులే పోటీ చేసినటువంటి స్థానాలలో రెబల్లు మొత్తం కలిపితే 72-73% కాంగ్రెస్ కే వచ్చింది. మరి అంత బలుపు చూపించిన వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కార్డు పట్టుకొని తిరిగారు, బాకీ కార్డులు. మేము అసలు ప్రచారానికే పోలేదని ఒక్కరు అంటారు, మేము అసలు ప్రచారం చేసుకోలేదు, అభ్యర్థులకే వదిలేసినాము అని అంటారు. ఇది పార్టీ గుర్తు మీద గెలిచింది కాదు అంటారు. అందితే చుట్టూ అందకపోతే కాళ్ళు అంటే వాళ్ళు బాగా గెలిచింటే కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఉన్నది. మేము మా గుర్తు మీద మా అభ్యర్థులు గెలిచారు, గుర్తు లేకున్నా కూడా మా అభ్యర్థులకు ఇంత అభిమానం లభించింది అనేది ఇంకో రకంగా చెప్పుకుంటుర్రు. ఇక తిప్పి కొట్టిర్రు కాబట్టి మా గుర్తు మీద గెలవలేదు, మేము ప్రచారం చేసుకోలేదు కాబట్టి వాళ్ళు స్వయంగా సుజాత గారు కాబట్టి ఆ మాత్రం వచ్చినాయి. ఇష్టం వచ్చినట్ల నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారు. వాస్తవాలు ఉన్నాయి వాళ్ళు మాట్లాడేది. సుజాత గారు, సరే ఇప్పుడు అంటే ఇప్పుడు మాటలకు అద్దు లేదులే, మనం చూసాం ఎవరైనా తక్కువ మాట్లాడేటట్లు అందరూ ఆ రకంగానే మాట్లాడుతున్నారు. నేను ఏమంటున్నా, ఇప్పుడు 110 వాస్తవాలు మాట్లాడాలండి. సుజాత మాట్లాడినటువంటి మాటలలో వాస్తవాలు లేవు, అవాస్తవాలు ఉన్నాయని ఇప్పుడు ఒక్కటన్నా నిరూపించండి. ఇక్కడ నేను చెప్పిన మాటలలో మీరు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 10 ఏళ్ళు ఉన్నారు, మేము వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఆ 10 ఏళ్లలో మీరు ఒక్కరికైనా రేషన్ కార్డు ఇచ్చారా? మేము సన్న బియ్యం పెడుతున్న 4 కోట్ల మందికి ఈ రోజు భోజనం మీరు ఇవ్వగలిగినరా? మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారు. ఆ రోజుల్లో అగిపెట్ట అంతా ఇల్లు ఇస్తే అల్లుడో తేడబంటుకోవాలి, కొడినాడ కట్టేసుకోవాలి, మేకనాడ కట్టేసుకోవాలి అని చెప్పిన వాళ్ళు ఇచ్చిర్రా? దళితులకు ముఖ్యమంత్రి దళితులకు 10 లక్షలు ఇచ్చిర్రా? లేకపోతే 3 ఎకరాల భూమి ఇచ్చిర్రా? ఇంటికో ఉద్యోగం ఇచ్చిర్రా? సుజాత గారు ఇక్కడ ఒకటి సుజాత గారు ఇక్కడ మేము శాంతాడంతా మేము చెప్తాము, మేము ఏమేం చేస్తాము. సుజాత గారు ఇక్కడ ఒకటి, మీరు ఈ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మేము ఎక్కువ నిలదీస్తే మీరు ఏదో డైవర్ట్ చేయడానికి, అంటే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేది ఒక డైలీ సీరియల్ లాగా తీసుకొచ్చి రోజు మీరు ఈ రకంగా నోటీసులు పంపిస్తున్నారని ప్రజలన్నీ గమనిస్తున్నారు. రేపు కాంగ్రెస్ పార్టీ కూర్చొని వాళ్ళకి విచారణ చేస్తుంది అండి. సిట్ ఉన్నది కదా, సిట్ ఆ సిట్టుకి వ్యతిరేకించి మీరు ఇట్లా చేయకండి, ఒకరోజు పిలిపియండి అని మాకు చెప్పే అధికారం ఉందా? సిట్టుతోని ప్రభుత్వం గాని పార్టీ గాని మాట్లాడే అవకాశాలు ఉన్నాయా? ప్రభుత్వంలో మేము ఉన్నంత మాత్రాన వాళ్ళకి ఆదేశాలు మేము ఇచ్చినట్లు నడుస్తారా? ఈ రోజు కేంద్రంలో బీజేపీ ఉన్నది. మరి బీజేపీ ఇంతవరకు ఎంతో మందిని సిబిఐ విచారణ పేరు మీద 11-12 సంవత్సరాల నుంచి డ్రాగ్ చేస్తూ సాగదీస్తున్నారు. ఒక్కళ్ళకన్నా కేసులు ప్రూవ్ చేసిందా? ఒక్కళ్ళకన్నా విచారణ జరిగిందా? ఒక్కళ్ళకన్నా శిక్ష పడిందా? ఒక్కళ్ళ దగ్గర వసూలు చేసిన డబ్బులు 5-5 వేల కోట్లు 10-10 వేల కోట్ల స్కామ్ అని చెప్పినారు, సిబిఐ కప్పచెప్పినారు. ఒక్కళ్ళకన్నా చేసిన ఈ రోజు మేము స్వయానా మేమే బహిరంగంగా ప్రకటన చేసి ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళకు విదేశాల్లో ఉన్నోని ప్రభాకర్ రావుని రప్పించి మరీ అరెస్ట్ చేసాం. మాకున్న శక్తిలో ఏ మేరకు చట్టం మా పరిధిలో ఎంత ఉంటుందో అంతే చేస్తాం. పరిధి దాటిన పనిని కూడా మేమే చేయాలి. ఇప్పటి వరకు మీరు ఎవరిని అరెస్ట్ చేసింది లేదు కదా, రాజకీయ నాయకులు ఎవరిని కూడా. ఇప్పుడు ఒకవైపు బీజేపీ అదే చెప్తుంది, మీదంతా ఒక డ్రామా, ఇదంతా నడుస్తుంది తప్ప. మీరే అంటున్నారు కవితనే చెప్పింది ఫోన్ ట్యాపింగ్. ఇప్పుడు మీరే అంటున్నారు కవితనే చెప్పింది ఫోన్ ట్యాపింగ్ లో ఆమె వీళ్ళని విచారణ, ఇన్ని మీరు ఎవిడెన్స్లు ఉన్నప్పుడు మీరు ఎందుకు ఇంకా ఎవరిని వీళ్ళని అరెస్ట్ చేయకుండా మీరు ఎందుకు కాలయాపన చేస్తున్నారు అంటున్నారు కదండి. పూర్తిగా విచారణ అయిపోవాలి కదండి. ఒకటేసారి అనుకున్నంత ఇప్పుడు నేను మీకు చెప్పింది అదే. మేము ఒక్కళ్ళని అరెస్ట్ చేయలేదు అంటే బీజేపీ కేంద్రంలో ఎంతో మంది, వేల మంది మీద, లక్షల మంది మీద కేసుల్ని నమోదు చేసింది. ఇప్పటిదాకా ఒక్కళ్ళని అరెస్ట్ చేసి రావాలి. పోనీయండి, కేసీఆర్ ఆరోపణలు చేసినప్పుడు ఎప్పుడన్నా ఒక్కళ్ళని అరెస్ట్ చేసినా, కానీ మేము స్వయాన ఇంకా చాలా మందిని కూడా ఇందులో ఎవిడెన్స్ గా పెట్టి విచారణ జరిపిస్తున్నారు. వీళ్ళు కనీసం తీసుకొచ్చి విచారణ కూడా చేయలేదు కదా. ఈరోజు కాళేశ్వరం విషయంలో బీజేపీ చాలా పొడుగు
ఎత్తు పొడుగు మాట్లాడిండ్రు. సిబిఐ కప్పచెప్పండి, మీకు శాతనైతే లేదు, కేసీఆర్ తో కుమ్మక్క అయిపోయినరు, కేటీఆర్ తో కుమ్మక్క అయిపోయినరు కాబట్టి వదిలేస్తున్నారు మీరని మా మీద నిందలేసారు. మేము సిబిఐ కప్పచెప్పినాము. ఇప్పుడు వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి సిబిఐ కాళేశ్వరం విషయంలో ఇమీడియట్ గా కేసీఆర్ ని, హరీష్ రావుని అరెస్ట్ చేయాలి. ఎందుకు చేయలేదండి? ప్రసాద్ గారు, మేము 6 నెలలు దాటుతోంది కదా విచారణకి సిబిఐ కప్పచెప్పి, ఎందుకు చేయట్లేదు? మరి దానికి కూడా ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్ళాలి కదా. ప్రాసెస్ ప్రకారం వెళ్తుంటే వాళ్ళకేమో ఒక రూలు, మాకో రూలా? ఏంటి ప్రసాద్ గారు? రైట్, ప్రసాద్ గారు విన్నారా? చెప్పండి. సుజాత గారు మాట్లాడింది విన్నారా అండి? విన్నా. అది పరిస్థితి. మీరు సుజాత గారికి మరి తెలుసా తెలియదు నాకు తెలియదు కానీ కాళేశ్వరం మొత్తాన్ని సిబిఐకి అప్పచెప్పలేదండి వాళ్ళు. కాళేశ్వరం మొత్తం మేము ఇప్పటికీ అదే అడుగుతున్నాం. కాళేశ్వరం మొత్తం కేసులు సిబిఐకి అప్పచెప్పండి, విచారణ చేసి అక్కడ దోషుల వల్ల తెలుస్తారు. కానీ వీళ్ళు మొత్తము ఉంటే అందులో చిన్న బిట్ ఒకటి కాళేశ్వరం అప్పచెప్పినాము అని చెప్పి ఒక దుష్ప్రచారం చేస్తారు. ఇది సరైనది కాదు. ఒకటి. రెండు, సరే ఇప్పుడు ఆమె చాలా చదివింది, ఇది ఇచ్చినాము అది ఇచ్చినాము ఇది ఇచ్చినాము అని చెప్పి చాలా చదివింది కదా. మరి ఈఎం జాబితా నేను చదవాలన్నా ఇప్పుడు? మరి ఈఎం జాబితా సంగతి ఏంటి? అసలు ఏమని చెప్పి అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి? ముసలోళ్లకు 4,000 పెన్షన్ నేను ఎక్కిన మరుక్షణం నుంచేమో ఇస్తానన్నాడు. మరి 4,000 పెన్షన్ ఏమైంది? ఎందుకు ఇస్తలేడు? తులం బంగారం సంతకం పెడుతున్నా వచ్చేస్తుంది, మహిళలందరికీ తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. మరి తులం బంగారం ఏమైంది? చదువుకునే విద్యార్థులకు ఎక్కువైనాయి. ధరణి తీసేస్తున్నాము, భూభారతి పెడతాము, భూభారతి పెట్టి రైతులందరికీ మేలు చేస్తామని చెప్పిండు. ఇలా భూభారతి స్కామ్ ఏంది? ఒక్క ఎకరం మన ధరణి తర్వాత భూభారతి తెచ్చిన తర్వాత ఒక్క రైతు కన్నా అప్పుడు పెట్టినటువంటి అప్లికేషన్ ఇప్పటికేమన్నా క్లియర్ అయిందా? కాలే కదా. ఏవో ఎప్పుడు రెగ్యులర్ గా జరిగేటువంటి పథకాలు, రేషన్ కార్డు ఇచ్చినాము, బియ్యం ఇచ్చినాము. మీరు ఎన్ని చెప్పినా ప్రసాద్ గారు నేనేమంటున్నా ప్రసాద్ గారు కాగా ప్రసాద్ గారు ఏమైంది? ప్రసాద్ గారు మీరు ఎన్ని చెప్పినా కూడా ప్రసాద్ గారు ఇక్కడ మీరు కావచ్చు బీఆర్ఎస్ పార్టీ కానీ మీరు ఎన్ని చెప్పినా కూడా ప్రజలు ఎవరు నమ్మట్లేదు కదా. కాంగ్రెస్కే ఓట్లేస్తున్నారు కదా. కాంగ్రెస్ గెలిపించారు కదా మొన్న పంచాయతీ ఎన్నికల్లో. కాంగ్రెస్ అనుకున్న దానికన్నా 72% వచ్చారు. కాంగ్రెస్ గెలిపించిండ్రు అంటే నేనేం కాంగ్రెస్ గెలిపించలేదు, కాంగ్రెస్ కి ఏం రాలేదని చెప్పి నేను చెప్పట్లే. కాంగ్రెస్ గెలిపించిండ్రు. 2 సంవత్సరాలే అయిపోయింది, ఇంకా 3 సంవత్సరాలు అధికారంలో ఉంది కాబట్టి ఇంకా ఏమైనా మేలు జరుగుతారేమో, వీళ్ళు ఇచ్చేటువంటి హామీలు ఏమైనా అమలవుతాయేమో అని ఒకటి. రెండోది, గ్రామంలో ఉండబడేటువంటి నాయకులు వాళ్ళని బెదిరించడం, నువ్వు ఈసారి కనుక వేయకపోతే నీకు ఇల్లు రాదు, ఈసారి కనుక వేయకపోతే నీకు పెన్షన్ రాదు, ఈసారి కనుక వేయకపోతే నీకు నేను పోలీస్ కేసులు పెడతామని చెప్పి రకరకాలైనటువంటి బెదిరింపులు చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ కోటేసిండ్రు. దాన్ని ఏం కాదనట్లేదు కదా. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇదే విధానం అవలంబించింది. గతంలో బీఆర్ఎస్ ఏం చేసింది? మేము గతంలో చాలా సార్లు చెప్పిన, రియల్ ఎస్టేట్ కదా ఏదైనా ఒక మోడల్ హౌస్ కట్టి ఈ రకంగానే అందరికి కట్టిస్తామని చెప్పి ప్రజల్ని మోసం చేస్తూ లేదంటే వ్యాపారం చేసుకుంటారు చూసినావా? ఆ రకంగా గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒక ఎర్రవల్ల ఒక మోడల్ గా కట్టి మేము వస్తే ఇదే కట్టిస్తాం అందరికీ అని చెప్పి ఆ రకమైనటువంటి ప్రచారం చేసుకోవడం ద్వారా ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లేసుకున్నారు. గెలిచింది. ఇప్పుడు సేమ్ కాంగ్రెస్ పార్టీ విధానం అవలంబిస్తా ఉంది. మేము వస్తే చేస్తాం, మేము 2 ఏళ్ళు ఇంకా 3 ఏళ్ళు మేము అధికారంలో ఉంటాము, మేము వస్తే చేయగలుగుతామని చెప్పినా కూడా ప్రజలు వారిని నమ్మకుండా ఇలా భారతీయ జనతా పార్టీ ఓట్లేసి దాదాపు 1000 గ్రామాలలో సర్పంచులుగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించింది కదా. అంటే ఎక్కడైతే బలమైనటువంటి నాయకత్వం ఉందో, కాంగ్రెస్ పార్టీని ఎదిరించగలిగి ఖచ్చితంగా మేము కొట్లాడతామనేటువంటి భరోసా ఇవ్వగలిగితే ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపుకి వచ్చిండ్రు. రేపు అట్లనే ఇవాళ మున్సిపల్ ఎన్నికలలో కూడా భారతీయ జనతా పార్టీకి పటిష్టమైనటువంటి నాయకత్వం ఉన్నది. ఇవాళ నేను చెప్తా ఉన్నా, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ నేను చెప్తా ఉన్నా, ఖచ్చితంగా ఇవాళ కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్ మున్సిపల్, కేసీఆర్ కదా ఎమ్మెల్యే అక్కడ, గజ్వేల్ మున్సిపల్ మీద కూడా ఇవాళ బీజేపీ భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేయబోతా ఉన్నది. అక్కడ గజ్వేల్ లో మున్సిపాలిటీ బీజేపీ వశం కాబోతా ఉన్నది. మొన్నటి పార్లమెంట్ ఎన్నికలలో గజ్వేల్లో మేము మొదటి స్థానంలో ఉన్నాం, సిద్దిపేటలో మేము మొదటి స్థానంలో ఉన్నాం. అంటే మాకు భారతీయ జనతా పార్టీ పట్ల పట్టణ ఓటర్లు ఆకర్షితులు అవుతా ఉన్నారు, మాకు భారీగా మెజారిటీ వస్తా ఉన్నది. కాబట్టి రాబోయే ఎన్నికలలో కూడా మాకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుందని మేము చెప్తా ఉన్నాం. ఇలా చెప్తాం, ఇలా చాలా చెప్పిండ్రు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని చెప్పినా వీళ్ళు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఏంది? ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలు 2.5 సంవత్సరాలు అయిపోతున్నా కూడా దాదాపుగా సగం అయిపోయినట్టు, ఇంకా సగం ఉంది. చివరి ఏడాది అంతా ఎన్నికలకే పోతుంది కాబట్టి ఇంకా పెద్దగా అప్పుడు చేసింది చెప్పుకునేటువంటి ప్రయత్నమే ఉంటది. కాబట్టి ఇంకా మహా అయితే 16-17 నెలల ఈ ప్రభుత్వంలో మీరు ఇంకేం చేయగలుగుతారు? కాబట్టి ప్రజలకు మేము ఖచ్చితంగా వివరిస్తాం.
మేము భారతీయ జనతా పార్టీ వైపు నుంచి మున్సిపాలిటీకి సంబంధించి ప్రతి మున్సిపాలిటీకి మేము ఒక కాంగ్రెస్ పార్టీ మీద ఒక అభియోగ పత్రం ఇవ్వబోతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ నుంచి ఒక హామీ పత్రం ఇవ్వబోతా ఉన్నాం. ఖచ్చితంగా ఇప్పటికీ అనేక సర్వేలు చేసినాం. గ్రామీణ ప్రాంతాలలో ఎట్లయితే సర్పంచులను గెలిపించుకున్నామో అలాగే మున్సిపాలిటీలలో ఏ సమస్యలున్నాయి, ఆ సమస్యల పట్ల ప్రజలు ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటారు అనేటువంటి విషయం పైన కూడా సమగ్రంగా మా కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి సర్వే చేశారు. మాకు మేము ఇచ్చేటువంటి హామీ పత్రం మాకు అనుకూలమైనటువంటి అవకాశాన్ని ఇస్తుంది. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక ప్రభుత్వాన్ని ఒకటి ప్రశ్నిస్తా ఉన్నాం. మున్సిపాలిటీలకు ఇప్పటిదాకా 2.5 సంవత్సరాల్లో మీరు ఇచ్చినటువంటి నిధులేంటి? గ్రామ పంచాయతీలకు కేంద్రం ద్వారా వస్తున్నటువంటి 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చేటువంటి నిధులే ఈ రోజుకి గ్రామాల్లో అభివృద్ధికి ఉపయోగపడతా ఉన్నాయి. మున్సిపాలిటీలకు కూడా కేంద్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి నిధుల ద్వారా మాత్రమే మున్సిపాలిటీలకు అభివృద్ధి ఎంత ఉన్నాయి. కాబట్టి ప్రత్యేక ప్యాకేజీ కింద ఈ కాంగ్రెస్ పార్టీ ఏమైనా మున్సిపాలిటీల అభివృద్ధికి నిధులు ఇచ్చిద్దా? కొడంగల్లో లేకపోతే మన ఇది కోమటిరెడ్డి నియోజకవర్గానికో లేకపోతే మంత్రుల నియోజకవర్గానికో కాదు, మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి స్కీమ్ ద్వారా ఏమైనా నిధులు ఈ రోజుకైనా మనం విడుదల చేసిందా? ఇదొకటి. రెండు, అవినీతి అండి, విపరీతమైనటువంటి అవినీతి పెరిగిపోయింది. టీఆర్ఎస్ అంది మన గొల్లం తినేటోడు పోతే బలరం తినేటోడు వచ్చినట్టుగా తయారైంది ఇలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ప్రతి దగ్గర కమిషన్, కరప్షన్, కాంగ్రెస్, ఈ 3C నడుస్తా ఉన్నది. కాంగ్రెస్ అంటే ఏంటంటే కమిషన్, కరప్షన్, కాంగ్రెస్, ఇదే నడుస్తా ఉన్నది తప్ప ఇంకోటి లేదు. ప్రతి దగ్గర ఎంఆర్ఓ నుంచి మొదలుకుంటే సచివాలయం దాకా ప్రతి దగ్గర లంచం లేదు, పని జరిగేటువంటి పరిస్థితి లేదు. ఇలా మన మాజీ సర్పంచులకు బిల్స్ విడుదల కావట్లేదు. గత ప్రభుత్వం చేసింది మేమెందుకు ఇవ్వాలని చెప్పి వీళ్ళు అడుగుతా ఉన్నారు. మనకే తెలిసింది మన సాక్షాత్తు కాంట్రాక్టర్లు 40% కమిషన్ తీసుకుంటా ఉన్నారు. ఒక మంత్రి భార్య కమిషన్లు ఇస్తే తప్ప నిధులు విడుదల చేస్తారు లేదని చెప్పి సచివాలయంలో పోయి ధర్నా చేసినటువంటి పరిస్థితి. కరెక్టే కానీ ప్రసాద్ గారు ఇక్కడ ప్రజలకు వివరిస్తారు. ప్రసాద్ గారు ఇప్పుడు కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ రెండు కూడా అవినీతికర పార్టీలు, అవినీతిలో పుట్టి పెరిగినటువంటి పార్టీలు. ఈ రెండు పార్టీల పాలనను మీరు చూసిండ్రు కాబట్టి ఈసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. మున్సిపాలిటీలను మేము తీర్చిదిద్దుతాము, అభివృద్ధి చేస్తాము, కేంద్రం నుంచి వచ్చేటువంటి ప్రత్యేక నిధుల ద్వారా అభివృద్ధి చేస్తామని చెప్పి మేము ప్రజల దగ్గరికి పోతా ఉన్నాం. ప్రజలు మమ్మల్ని అన్న మీ జిల్లాకి ఒక్క నిమిషం, సారీ ఫర్ ఇంటరప్షన్. మీ జిల్లా ఎంపీనే అరవింద్ ఉన్నాడు. అరవింద్ గారు, సారీ ఆయన పేరేంది, ఎంపీ, మీ జిల్లా ఎంపీ, మీ మెదక్ జిల్లా కదా, ప్రత్యేక నిధులు తెచ్చిండన్న ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఏ ఒక్క రూపాయి తెచ్చిండో ఒక్కసారి చూపిస్తే బాగుంటదన్నా. కేంద్రంలో అధికారంలో ఉన్నది కేంద్రం నుంచి పత్రిక మీకు మీరు తెలిసే మాట్లాడుతున్నారా? ఏం తెలవాలో మీకే తెలవాలా మరి? మేము ఇచ్చినాం. ఇప్పుడు మీరు చెప్పండి, నేను చెప్తున్నా కదా, మున్సిపాలిటీలకు నిధులు మేము ఇచ్చినవి తప్ప కేంద్రం ఇచ్చింది తప్ప రాష్ట్ర వైపు నుంచి ఇచ్చినటువంటి నిధులు ఏంటి ఒక్కసారి చెప్పండి. ఒక స్కీమ్ ఇస్తారన్న, మీరు ఇచ్చేదే 40%, అది కూడా ఇక్కడ నుంచి పోయిన ట్యాక్స్ ఇస్తారు. మీరేం అదనంగా ఇస్తారు? ప్రతి రాష్ట్రానికి ఇచ్చేది ఇడికి ఇస్తారు. మీరేం కొత్తగా ఇస్తారా మాకేమన్నా? లేకపోతే మీరేమన్నా ఇండ్ల నుంచి తెచ్చిస్తారా? అది ఇవ్వాల్సిన రూల్ ప్రకారం ఇస్తారు. మీరేదో రేవంత్ రెడ్డి ఇస్తున్నారు రేవంత్ రెడ్డి ఏమన్నా భూమి జాగాల మీద ఇచ్చిస్తుందా? ప్రభుత్వం నేను అనలేదన్నా, నేను అనలేదు. అన్ని రాష్ట్రాలకు ఇచ్చేటట్లు మాకు ఇస్తున్నారు, మీరేం కొత్తగా ఇస్తలేదు. రైట్, చూద్దాం. ఒకటి ప్రసాద్ గారు అంటే ప్రసాద్ గారు మీరు ఏమంటారు అంటే ప్రజలు ఆల్టర్నేట్ గా ఇప్పుడు ఈరోజు బీజేపీ వైపే చూస్తున్నారు అంటారు. మేమేమంటున్నామంటే రాజేష్ గారు, ప్రజలు అటు బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి కార్యక్రమాలను చూసిండ్రు 10 సంవత్సరాలు. 2 ఏళ్లలోనే అంతకంటే ఎక్కువ అవినీతి పాల్పడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును చూసిండ్రు. నగర ఓటర్లు చాలా ఆలోచన చేసి ఓటేటువంటి అవకాశం ఉంది. నగరాలలో ఎక్కువ మటుకు ఉద్యోగస్తులు ఉంటారు. ఇవాళ పెట్టిన ఉద్యోగస్తులకు డిఎల్ బకాయా ఉన్నాయి. రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగస్తులకు ఇప్పటిదాకా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందుతలేవు. అన్నమో రామచంద్ర అని చెప్పి అడుపు తినేటువంటి పరిస్థితులలో ఇలా రిటైర్ అయినటువంటి వృద్ధ ఉద్యోగస్తులు ఉన్నారు. కాబట్టి వీళ్ళు చేసేటువంటి అవినీతి అక్రమాల వల్ల ఖజానా లూటీ అయిపోతా ఉంది. వీటన్నిటిని ప్రజల్లోకి తీసుకుపోతాం. ఇలా మున్సిపాలిటీలో ఎవరుంటారండి? ఉద్యోగస్తులు ఉంటారు, రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులు ఉంటారు. వాళ్ళందరికీ ఇలా ధర్నా చేసినాం కదా మేము పెద్ద ఎత్తున. వాళ్ళందరికీ ఇప్పుడు రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులకు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటిదాకా వాళ్ళకు వాళ్ళ బెనిఫిట్స్ ఇవ్వట్లేదు, వాళ్ళకి రావాల్సినటువంటి సమయం లేదు. ఒకటి అరవింద్ గారు, ప్రజలు ఖచ్చితంగా ఆదరిస్తారు. రైట్, అరవింద్ గారు ఏంటి ఈ రోజు ప్రసాద్ గారు చెప్తున్నట్లు నిజం అంటే 10 ఏళ్ళు మిమ్మల్ని చూశారు, ఇప్పుడు ఇంతకుముందు అన్న 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని చూశారు. ఈ ఇద్దరు అంటే ఆయన ఆరోపణ అవినీతిలో కూరుకుపోయారు అనేది ప్రధాన ఆరోపణల. సో దాంతో మా వైపే ఉన్నారన్నది ఏంటి, నిజమైన ఆ పరిస్థితి ఉందా రాష్ట్రంలో? నిజంగా 10 ఏళ్ళలో మీరు అంత అవినీతికి పాల్పడ్డారా? అందుకే ఈరోజు ఉండరంటారా? మీ వైపు ఉండరా ప్రజలు?
సార్ ఒకటి, ఇక్కడ జనము అంతిమంగా న్యాయ నిర్ణేతలు. ఇవాళ ఎవరైనా ఇవాళ మమ్మల్ని ఆశీర్వదించినా లేదు నిన్న కాంగ్రెస్ ఆశీర్వదించినా జనమే అంతిమంగా న్యాయ నిర్ణేతలు. వాళ్ళ ఓట్ల కూలేసి మనల్ని ఆశీర్వదిస్తారు. అంతిమంగా వాళ్ళ నిర్ణయమే తుది నిర్ణయం. కాబట్టి నేను ఒకటి ఏమంటా ఉన్నామంటే ఇవాళ అన్నగారి ఆశ బీజేపీ వైపు ఉన్నది అనుకోవడంలో కూడా తప్పు లేదు. ఆయన ఆశ ఆయన పార్టీలో కొనసాగుతున్నాడు కాబట్టి అనుకోవచ్చు. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం దానికి భిన్నంగా ఉన్నటువంటి నేపథ్యాన్ని వాస్తవాన్ని కూడా తను గ్రహించుకొని మాట్లాడితే బాగుంటది అనేది నా అభిప్రాయం. అంటే తను ఆ పార్టీలో కొనసాగుతూ ఉన్నాడు కాబట్టి తప్పకుండా ఆశ ఉంటది నా పార్టీ అధికారంలోకి రావాలి అని. ఆ దిశగానే తను మాట్లాడుతూ ఉన్నాడు. కానీ రాష్ట్రంలో అట్లాంటి పరిస్థితులు ఏమన్నా కొనసాగుతా ఉన్నాయా అనేది కూడా ఒకసారి బేరేజ్ వేసుకోవాలి. ఆ విషయాలన్నీ నాకంటే ఎక్కువ మీకు బాగా తెలుసు. ఇక్కడ ఒకటి 2 అంశాలు సార్. సింగరేణి అనేటువంటి దాంట్లో ఎన్ని రకాల అవకతవకలు జరిగినాయి. ఒకటి అరవింద్ గారు, అది సబ్జెక్టు వేరు, మనం నేను ఏమంటున్నా ఇప్పుడు మీరు అన్నట్లు ఇక్కడ సరే ఇక్కడ పార్టీలు ఎవరైనా ఆరోపణలు చేస్తే మీ పైన మీ పార్టీ పైన కావచ్చు మీ నాయకుడి పైన కావచ్చు, సరే అది రాజకీయ ఆరోపణలు. కానీ ఇంట్లో సొంతంగా ఉన్న కూతురే కేసీఆర్ కూతురే ఈరోజు కేటీఆర్ చెల్లె ఈ రకంగా బయటకు వచ్చి ఆరోపణలు చేస్తుంది కదా పార్టీ పైన పార్టీ నేతల పైన. సో ప్రజలు నమ్ముతారు కదా సార్. ఇవాళ కవితక్క గారు తను పార్టీలకు వెళ్ళి బయటికి పోయిన రోజు నుంచి తను వాళ్ళ కుటుంబమే లక్ష్యంగా అంటే టార్గెట్ పెట్టుకుని మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ కూడా మీరు అందరు కూడా వింటా ఉన్నారు. నిజంగా గనక మనం ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే ఆ రోజు మాట్లాడని అక్క ఇవాళ బయటికి వచ్చిన తర్వాత ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే పరిశీలిస్తా ఉన్నారు. నిజంగా అక్క ఎందుకు ఒకవేళ నిజాయితీ పర్వాలైతే ఒకవేళ నిజంగా జరుగుంటే ఆ రోజే బయట పెట్టాలి కదా అనేటువంటి విషయం కూడా తప్పకుండా చెప్పవలసినటువంటి అదైతే ఉంటది. కాబట్టి ఇవాళ బయటికి వచ్చి రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్ లో పోతా ఉన్నది అక్క అనేటువంటి విషయం అందరికీ తెలంగాణ ప్రజలందరికీ తేటతెల్లమైపోయింది. దాంట్లో ఏం ఇబ్బంది లేదు. కానీ మాట్లాడేటువంటి క్రమంలో తను వాళ్ళ కుటుంబాన్ని టార్గెట్ చేసుకుంటూ మాట్లాడుతూ ఉన్నది. కానీ అది కరెక్టా రాంగా అనేది అక్క డిసైడ్ చేసుకోవాల్సినటువంటి అవసరం. ఒక కవిత ఒకటి కాదండి, కవిత ఒక్క కామెంటే కాదు కదా. ఒకవైపు కవిత కామెంట్ చేస్తుంది, జరుగుతున్న పరిణామాలు మనం చూస్తాము. కేసులు మొన్న ఈ కారు వేస్తా అని చెప్పేసి కేటీఆర్ విచారించారు. ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి ప్రతిరోజు ఒకరిని విచారిస్తున్నారు. ఇప్పుడు దీన్ని అయితే ప్రజలు ఎవరు విశ్వసించారు కదా. అరే వాళ్ళ ఫోన్లు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ నేరం కాదని మీరు అంటారు, కానీ ఫోన్ ట్యాపింగ్ చేయడానికి ప్రభుత్వానికి ఉంటాయి, కానీ ఇట్లాంటివి మంది ఫోన్లు ట్యాప్ చేయడానికి కాదు కదా. ప్రతిపక్ష నాయకుల ఫోన్ ట్యాప్ చేయడం లేదు అంటే వ్యాపారస్తులను ఫోన్ ట్యాప్ చేయడానికి కాదు కదా. గూఢాచార వ్యవస్థ సార్, ఈ గూఢాచార వ్యవస్థ ఇప్పటి నుంచి కాదు. దయచేసి మీకు కూడా తెలుసు, మీకు కూడా అన్ని విషయాల పైన అదున్నది. గూఢాచార వ్యవస్థ తీసుకొని వచ్చింది ఆ రోజు మీరు పరిశీలిస్తే మన శాంతి భద్రతల కోసం, తర్వాత మన పోలీసు ఆ గూఢాచార వ్యవస్థని నిర్వహిస్తుంది. ఇవాళ ఏం కాదు, గతంలో అంటే బ్రిటిష్ మన స్వాతంత్రం రాకంటే ముందు బ్రిటిష్ వాళ్ళు కూడా ఈ గూఢాచార వ్యవస్థను వాడినరు అనేటువంటి విషయాన్ని కూడా చరిత్ర చెప్తా ఉన్నది. కాబట్టి నెహ్రూ గారి ప్రభుత్వం కాడికెళ్ళి ఇప్పటి వరకు కూడా ఈ గూఢాచార వ్యవస్థ అనేది అంటే ఇంకొకరి మీద చేస్తే తప్పు, దాంట్లో ముమ్మాటికి నేను దానికి ఏకీపిస్తలేను. ఇప్పుడు అదే కదా ఫోన్ ట్యాప్ చేయడం ఎవరి పైన కూడా అది లేదు, అధికారం లేదు. ఇవాళ పోలీస్ సార్ ఆ రోజు సిట్టు ఎవరిని విచారణ చేయాలి అని అనుకుంటే ఇవాళ కూడా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు శివధర్ రెడ్డి గారు ఆ రోజు ఐజీగా ఉన్నారు, మహేందర్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళని విచారణ చేయాలి. ఎందుకు వాళ్ళు ఆ పరికరాలను ఎట్లా తీసుకుని వచ్చిండ్రు, ఇవాళ ఈ సంవత్సరంలోనే పరికరాలు వచ్చినాయా అంటే నెహ్రూ గారి కంటే ముందు స్వాతంత్రం రాకంటే ముందు బ్రిటిష్ పాలకుల కాడికెళ్ళి వస్తున్నటువంటి వ్యవస్థ అప్పుడెట్లా ఈ పరికరాలు ఉన్నాయి అంశాన్ని వాళ్ళని అడిగితే తెలుస్తుంది. ఇవాళ ప్రసాద్ గారు ప్రసాద్ గారు క్వశ్చన్ అడుగుతున్నారు. ప్రసాద్ గారు ఏంది ఒక్క నిమిషం, ప్రసాద్ గారు అడుగుతున్నారు. ప్రసాద్ గారు ఒక్క మాట సార్, నన్ను అయిపోయినాక ప్రసాద్ సార్ మాట్లాడియమండి. నేను ఏమంటున్నా అంటే ఈ లఘు చర్చ డీవియేట్ కాకుండా ఒక్క మాట నేను మాట్లాడుతా ఉన్నా సార్. కేటీఆర్ గారిని ఈ కార్ రేస్ లో మీరు సర్పంచ్ ఎన్నికల కంటే ముందు పిలిచిండ్రు. ఆ రోజు ఆయన ఒకటే విషయాన్ని చెప్పిండ్రు, దేనికైనా నేను సిద్ధం, నేను పూర్తి స్థాయిలో
చట్టాల పైన గౌరవం ఉన్నటువంటి వ్యక్తిగా నేను మీ విచారణకు హాజరవుతాను అనేటువంటి విషయం చెప్పిండు. పూర్తిగా సహకరించిండు, వచ్చిండు. ఇవాళ ఎన్నికలు జరుగుతా ఉన్నాయి కాబట్టి తప్పకుండా మళ్ళా హరీష్ రావు గారిని, తర్వాత కేటీఆర్ గారిని, తర్వాత ఇవాళ సంతోష్ కుమార్ గారిని ఇవాళ ఫోన్ ట్యాపింగ్ దాంట్లో సిట్టు ఇవాళ విచారణ చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. సరే, ఇప్పుడు సమయం లేదు అరవింద్ గారు, కంప్లీట్ చేయండి. సమయం లేదు అరవింద్ గారు, సమయం లేదు, కంప్లీట్ చేయరా సార్? ఒకటి ఏంటంటున్నా అంటే ఈ ఒకటి ప్లీజ్ ఒక అరవింద్ గారు, సుజాత గారు, రామ్మోహన్ రావు గారు దయచేసి మీ దగ్గరికి వస్తాను. రామ్మోహన్ రావు గారు విశ్వాసం ప్లీజ్ ఒక్క నిమిషం ప్లీజ్. రామ్మోహన్ రావు గారు దయచేసి ఒక్క నిమిషం. సుజాత గారి ఫైనల్. ఇప్పుడు ఒక మాట చెప్తాను. ఇప్పుడు మన నైని కుంభకోణము ఫోన్ ట్యాపింగ్ అంటే పక్కదారి పడుతుంది. నేను స్పష్టంగా మున్సిపల్ ఎన్నికల కోసం చర్చ మనం అది మాట్లాడుకుందాం. టెక్నికల్ గా నేను ఒక రాసి పెట్టుకోండి, మీరు ఆఫ్టర్ రిజల్ట్ 13 రాసి పెట్టుకోండి. ఈ 3 పార్టీల మధ్యన ముక్కోణం పోటీ ఉంటది. దానిలో టెక్నికల్ గా అంటే ఒక 4 సీట్లు తక్కువైనా సరే కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి చెప్పాను. ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, అట్లాగే కోఆప్షన్ మెంబర్లు చాలా మంది ఉంటారు. వాళ్ళందరూ ఓట్లతో నెగ్గుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. నేను రాసి పెట్టుకోండి. 50% కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ ఉంటుంది, 30% అటు ఇటుగా బీఆర్ఎస్ ఉంటుంది, 20% అటు ఇటుగా బీజేపీ ఉంటుంది. ఎందుకంటే అన్ని పార్టీలే కదా, ఇది ఇండిపెండెంట్ గెలిచడం తక్కువ. ఎందుకంటే సమస్య లేదంటున్నాను. ఎందుకంటే కౌన్సిలర్ నుంచి చైర్మన్ ఎన్నుకుంటారు, కౌన్సిలర్ నుంచి కార్పొరేటర్ నుంచి మేయర్ ఎన్నుకుంటారు. కనుక 116లో 16 పక్కన పెడదాం. 100లో నేను చెప్పిన రిజల్ట్ చూసుకుని నాకు 57 అనుభవం, జర్నలిజం అనుభవం. నేను ఎక్కడ చెప్తున్నాను, ఇవాళ టెక్నికల్ గా గెలుస్తాను. బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదో అద్భుతాలు సాధించింది, మొత్తం అన్ని పథకాలు ఇచ్చిందంటే పూర్తిగా అధ్వానం. వాళ్ళు ఇద్దరు చెప్పినది వాస్తవం. కానీ 1,60,00,000 మంది గ్రామీణ పేద ప్రజలు పెన్షన్ రాకున్నా, 2 నుంచి 4 చేయకపోయినా, స్కూటీలు ఇవ్వకపోయినా, 2,500 ఇవ్వకపోయినా, అన్ని వాళ్ళు ఏ హామీ నెరవేర్చకపోయినా 1,60,00,000 మందిలో ఎన్ని ఓట్లు కాంగ్రెస్ పార్టీ చూసినంటే కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు. దానిలో అటు ఇటుగా 5% తీసేద్దాం అనుకోండి, వచ్చినే రాలేదా? ఇప్పుడు అంత మనసు 53 లక్షల ఓట్లేనండి. ఇవన్నీ జిహెచ్ఎంసీ విడిచిపెట్టి, జిహెచ్ఎంసీ జరుగుతలేవు కదా, ఈ 7 కార్పొరేషన్లు ప్లస్ ఇవన్నీ కలిసి. కానీ ఒకటి రామ్మోహన్ రావు, ఇక్కడ రామ్మోహన్ రావు గారు మీరు అన్నది ఓకే, గ్రామాల్లో ఉన్నారు అంటున్నారు, కానీ ఇక్కడ పట్టణంలో బీజేపీ స్ట్రాంగ్ ఉంది అంటున్నారు కదా. సో బీజేపీ బీజేపీ తక్కువ 25% గెలుస్తారు. కానీ వీళ్ళతో దోనోలు అడిగితే తీనొక ఫాయిదా అవుతా అంటున్నాను నేను. స్పాయిలర్ పార్టీ ఏదవుతుందో చెప్పాలి. బీహార్ ఎన్నిక మొన్న జరిగింది అదే, మనకు చెప్తున్నాం. బీహార్ ఎన్నికలు జరిగింది అదే. మొన్న ఏంది, స్పాయిలర్ పార్టీ కాంగ్రెస్ అయింది. అందుకని 24 సీట్లకు పరిమితమైంది ఆర్జేడీ పార్టీ. 6 సీట్లకు పరిమితమైంది కాంగ్రెస్ పార్టీ. వాడు కాంగ్రెస్ పార్టీ అయితే అక్కడ గెలిచింది. ఇక్కడ కూడా ఏమంటున్నానంటే, ఈ 3 పార్టీల 3 ముక్కలాటలో బీజేపీ ఎన్ని ఓట్లు ప్రభుత్వ వ్యతిరేకం తీసుకుంటుందో, బీఆర్ఎస్ బీజేపీ చీలిపోతే లేవా? నేను ఒక జనరల్ పబ్లిక్ ఆలోచన చేద్దాం. ఈ చీలిపోతే ఏమైతే అవసరం గెలుస్తారు కదా అంటున్నాను. ఇంకో అడ్వాంటేజ్ అయితే డైరెక్ట్ ఎలక్షన్స్ అయితే వీళ్ళకి ముగ్గురికి అడ్వాంటేజ్ వేరుగా ఉంటుండే. ఇండైరెక్ట్ ఎలక్షన్స్ వల్ల దొడ్డిదారిన గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటున్నాడు. 50% పైగా ఖచ్చితంగా మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటది. ఈ మిగతా 50 వీళ్ళిద్దరు పంచుకుంటారు. ఇండిపెండెంట్ ప్రసక్తే ఉండదు. ఇండిపెండెంట్ మన జిహెచ్ఎంసీలో జరిగింది 5 సంవత్సరాల క్రితం 45 సీట్లు బీజేపీ గెలుచుకుందండి. మనకు ఏది మన టిఆర్ఎస్ ఎంఐఎం పొత్తు పెట్టుకునే కదా వాళ్ళు గెలిచింది. అంతకుముందు 99 గెలుచుకున్నది బీఆర్ఎస్ పార్టీ. 2016 ఎన్నికల్లో వీళ్ళు ఎంత 1, 2, 3 పరిమితమయ్యారు. కాంగ్రెస్, బీజేపీ ఇవన్నీ 1, 2, 3 పరిమితమయ్యారు. అప్పుడు 44 సీట్లు, మళ్ళీ అప్పుడు కూడా సేమ్ బీఆర్ఎస్ మన ఎంఐఎం వాళ్ళు 90, 44 వాళ్ళు మొత్తం మెజార్టీతో గెలిచిండ్రు. పరిస్థితులు ఎప్పుడు ఒకటే ఉండవు మరాయేష్ గారు. ఏ ఎన్నిక ఆ ఎన్నిక ప్రత్యేకం. ఈ ఎన్నికలు నేను జరగబోయే చెప్తున్నాను, జోస్యం కాదు, నా రాజకీయ అనుభవంతో సామాజిక అనుభవంతో చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీకి దొడిదారణ గెలవడానికి నేను చెప్పిన కోఆప్షన్ మెంబర్లు ఆయుధం అవుతారు. అట్లానే ఈ బీఆర్ఎస్ పార్టీ ఓట్లు బీజేపీకి ఉంచుకుంటుంది, బీజేపీ ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి ఉంచుకుంటుంది. ఈ రెండింటి మధ్యన పోటీలు ఏమైతే అంటే అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటర్లు ఉన్నారు, కానీ ఆ ఓట్లు చీలిపోతున్నాయి. మీ ఇద్దరు కలిసే అవకాశం లేదు కదా. బీఆర్ఎస్ బీజేపీ కలిసి అయితే ఒకటి ఉంటది. నేను ఒక మాట చెప్తాను. మహారాష్ట్ర ఎన్నికల మొన్న జరిగింది ఏంటంటే, ఒక రంగం చెప్పానంటే బీజేపీ కాంగ్రెస్ కలిసిందట గమ్మత్తుగా. చూడండి, అట్లానే మళ్ళీ అంటే విచిత్రమైన పొత్తులు కలిసినాయి అవన్నీ అక్కడ. ఇక్కడ కూడా అదేమన్నా జరిగితే చెప్పలేము. మీరు ఏమన్నా కానీ మన మద్దతు తీసుకుందాం, ఇద్దరు కలిసి మెజార్టీ అంటే ఉదాహరణ చెప్పాలంటే సింగిల్ గా 100 సీట్లు అనుకోండి, ఉదాహరణ చెప్తా. 60 సీట్లు మన 40 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. 60 వీళ్ళు ఇద్దరు మధ్య వచ్చింది అనుకో, వీళ్ళిద్దరు కాంప్రమైజ్ అయ్యి ఒక టర్మ్ మాది ఒక టర్మ్ ఇది అని చేసుకోవచ్చు. తప్పేం లేదు. ఏమన్నా చైర్మన్ చేసుకోవచ్చు, ఇద్దరు కలిసి చేయొచ్చు. అటు మెజార్టీ ఇది లా కదా. అట్లా వస్తాయా? లేకపోతే 50% వరకు కాంగ్రెస్ పార్టీ గెలిచింది అనుకోండి, వీళ్ళు ఏం చేసినా, ఎన్ని జిమ్మిక్కులు చేసినా మిగతా 4 ఓట్లతో వాళ్ళు గెలుస్తారు అంటున్నాను నేను.
నేను ఉన్న టెక్నికల్ గా చెప్తున్నాను. నాకు ఈ పార్టీ మీద ద్వేషం లేదు, కోపం లేదు అంటున్నాను. కరెక్టే మీరు అన్నట్లు కూడా కాదు కాదు మీరు అన్నట్లు కూడా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ సైడే ఉంటాయి లేవు ఈ ఎన్నికలన్నీ కూడా మనం చూసాం కదా. అంటే ఇప్పుడు మీరు ఎమ్మెల్యే చూడండి సంఖ్య కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఉంది కదా, ఎంపీల సంఖ్య 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, కోఆప్షన్ మెంబర్లు వీళ్ళందరూ ఉంటారు సార్ అక్కడ. నేను చెప్తున్నాను టెక్నికల్ గా జరిగే ఎన్నికలు పరోక్ష ఎన్నికలు ప్రత్యక్ష ఎన్నికలు కావు. చైర్మన్ సార్ చెప్పేది చైర్మన్ కాదు, అంతిమ గెలిపి ఎవరు చెప్పండి. బీజేపీకి మొత్తం కౌన్సిలర్ మొత్తం కలిసి 2000 మంది కౌన్సిలర్ ఉన్నట్టు అన్ని కలిపితే అందులో ఎన్ని సీట్లు గెలుచుకున్నా. రామోహన్ రావు గారు మనం మొన్న చూసాం, మొన్న పంచాయతీ ఎన్నికలు చూసినప్పుడే డబ్బులు ఏ రకంగా ఏరులై పార్చారు. ఈ ఎన్నికల్లో కూడా అట్లే ఉండే అవకాశం ఉంటుందా? అంతకంటే ఎక్కువ అంటున్నాను. సోషల్ మీడియా నుంచి మొదలు పెట్టి చూస్తున్నా మీరు పాటలు పాడే మొదలు పెడితే అందరికి ఉపాధి లభిస్తున్నది. అంతకంటే 3 ఇంతలు ఎక్కువ అవుతుంది. ఓటర్ల సంఖ్య 53 లక్షలే రాజేష్ గారు. అక్కడ 1,60,00,000 మంది, 1,60,00,000 మందిలో 56 కాదు 60 కాదు 56% మంది గెలుచుకుందా కాంగ్రెస్ పార్టీ లేదంటారా? ఇప్పుడు హామీలు ఏమన్నా రైతు బంధు ఇచ్చిండ్రా, రైతు భరోసా ఇచ్చినా, ఏమి లేకుండా వాళ్ళు వేసినా లేదా ఓటర్లు అంతిమ నిర్ణయితులు ఓటర్లే కదా. ఇక్కడ టెక్నికల్ గా నేను చెప్పేది ఏంటంటే వీళ్ళిద్దరికి బలం ఉన్నది, వీళ్ళిద్దరు వేరుగా ఉన్నారు. ప్రతిపక్షంగా వీళ్ళకి అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఉన్నాయి కాదంటలేను. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఈ 2 మధ్యన చీలిపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి అడ్వాంటేజ్ ఒకటి ఓట్ల చీలిక, రెండోది ఇండైరెక్ట్ ఎలక్షన్స్ కనుక కోఆప్షన్ మెంబర్లు ఉంటే చాలు. ఒక 11 మంది కౌన్సిలర్లు ఒక్క బీజేపీకి వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమైతే తెలుసా 6 ఉన్న కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్, ఇంకా 3 చేసుకుంటారు, అందరూ గెలిచేస్తారు, అయిపోతుంది. కోఆప్షన్ కూడా ఆప్షన్ ఉంటుంది మళ్ళీ రాజ్యసభ సభ్యులకు ఆప్షన్. ఇప్పుడు అందరూ ఒక్క దగ్గర ఉండాలని ఏం లేదు. ఎమ్మెల్సీలకు రాజ్యసభ సభ్యులకు ఆప్షన్ ఉంటది కనుక వాళ్ళని ఎక్కడ తప్పు ఉంటే అక్కడ పెడతారు, ఎక్కడ తప్పు ఉంటే అక్కడ పెడతారు. సమయం లేదు. కపర్ ప్రసాద్ చెప్తున్నారు, ప్లీజ్ కంప్లీట్ చేయాలి. ఒకటి ఏంటంటే రామ్మోహన్ రావు గారు చెప్పినట్టుగా ఎంపీలు కానీ రాజ్యసభ సభ్యులు కానీ ఏదైనా ఒక మున్సిపాలిటీనే ఎన్నుకోవాలా, లేకపోతే వాళ్ళు అన్ని మున్సిపాలిటీలకు పోయి ఓటేసే అవకాశం ఉంటుందా? అదొకటి క్లారిటీ కోసం అడుగుతా. ఒకటే ఏంటంటే రాజ్యసభ సభ్యులు అయితేనేమో ఎక్కడైనా రాష్ట్రంలో ఎక్కడైనా ఒకటే, వాళ్ళు ఒక మున్సిపాలిటీ పోయి ఓటేయగలుగుతారు. ఎంత బాగా చెప్తాను. ఒకటి అట్లానే ఎమ్మెల్యేలు కూడా అంటే ఒక్క మున్సిపాలిటీ ఓటేయగలుగుతారు. ఎక్కడ ఏం చేస్తారంటే ఎక్కడ తప్పు ఉంది అక్కడ పెట్టుకుంటారు వీళ్ళని. ఏది ఎమ్మెల్యేలు అంతర్ చేయడానికి అంశాలు ఉంటాయి. ఇవి ప్రతిష్టాత్మకమైనటువంటి వాటిలో ఉదాహరణ కరీంనగర్ కార్పొరేషన్ ఉంది, లేదంటే రేపు నిజామాబాద్ కార్పొరేషన్ ఉంది. అట్లాంటి వాటిలో కొంత రామ్మోహన్ గారు అన్నట్టు ఎంపీలను ఎమ్మెల్యేలను అక్కడికి డంప్ చేసి వాళ్ళ ఓటు వేయించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎమ్మెల్యే లేదు అసలు ఒక మాట చెప్తే ఎమ్మెల్యేలకు అవకాశం లేదు. ఎమ్మెల్యేలు ఏ కాన్స్టిట్యూన్సీలో ఉంటారు ఆ కాన్స్టిట్యూన్సీలో ఏదైనా మున్సిపాలిటీ అనుకోవచ్చు. ఉదాహరణకు కాన్స్టిట్యూన్సీలో ఇప్పుడు గజ్వేల్ ఉందనుకోండి, తూప్రాన్ ఉన్నది, గజ్వేల్ ఉన్నది, మన సిద్దిపేట జిల్లా ఉందనుకోండి, 4-5 మున్సిపాలిటీలు ఉన్నాయి. అందులో ఏ ఎమ్మెల్యే అక్కడనే ఉండాలి, ఆ కాన్స్టిట్యూన్సీ దాటడానికి వీల్లేదు. ఉదాహరణ తూప్రాన్ ఎమ్మెల్సీలు మాత్రం యాదవ్ రెడ్డి ఉన్నాడు ఎమ్మెల్సీ ఇక్కడ మెదక్ జిల్లా మొత్తం ఎక్కడైనా వేయచ్చు ఓటు, ఎక్కడైనా వేయచ్చు, ఏ మున్సిపాలిటీ వేసుకోవచ్చు. అంటే ఎంపీ ఉన్నాడు మన రఘునందన్ గారు ఉన్నారు, ఆయన మొత్తం మెదక్ జిల్లాలో ఎక్కడైనా వేయచ్చు, ఎక్కడ ఉన్నా ఎక్కడైనా ఒకటే ఓటు వేయచ్చు అంతే. తక్కువ దగ్గర ఏం చేస్తారు, ఎంపీ అక్కడనే వేస్తాడు, ఎమ్మెల్యే అక్కడనే వేస్తాడు, అట్లాగే మన ఎమ్మెల్సీ అక్కడనే వేస్తారు. 3 ఓట్లు వస్తాయి కదా ఒక దగ్గర. అంటే ముగ్గురిని మళ్ళీ కోఆప్షన్ మెంబర్ ఉంటారు, కోఆప్షన్ మెంబర్ ఫస్ట్ గెలుచుకుంటారు. వాళ్ళు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు అయిన అనుకోండి, అప్పుడు ఏమో రామ్మోహన్ రావు గారు ప్లీజ్ సమయం రైట్ చూద్దాంలే. రామ్మోహన్ రావు గారు ఏం జరుగుతుందో. రైట్ థ్యాంక్ యూ అండి చర్చలో పాల్గొన్నందుకు. రైట్ రామ్మోహన్ గారు ప్లీజ్. ఓకే థ్యాంక్ యూ అండి. చర్చలో పాల్గొన్న రామ్మోహన్ రావు గారికి, కప్ర ప్రసాద్ గారికి, అదేవిధంగా కర్ణే అరవింద్ గారికి, అదేవిధంగా కాలువ సుజాత గారికి చర్చలో పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. చూసాం కదా మొత్తానికి మున్సిపల్ ఎన్నికలకైతే షెడ్యూల్ విడుదలైంది. మొత్తానికి మరి ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. చూడాలి మరి ఎలా ఉండబోతున్నాయి ఏంటి, మరి ఈ ఎన్నికలు ఎట్లా ఉండబోతుంది ఏంటి. ఎందుకంటే మొన్న మనం చూసాం సర్పంచ్ ఎన్నికల్లో చూస్తే దాదాపు 73% వరకు కాంగ్రెస్ అధికార పార్టీ కైవసం చేసుకుంది. మరి ధీమా వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందనేది. మరో బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది లేదు ఈ పార్టీ గుర్తులపైన కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని కూడా ప్రజల్లోకి ఎండగట్టాము, ప్రజలు కూడా బాగా తీవ్ర వ్యతిరేకత వచ్చి 2 నెలలకే బీఆర్ఎస్ వైపు ఉంటారనేది కూడా ఈరోజు చెప్తుంది. అదేవిధంగా బీజేపీ కూడా ఖచ్చితంగా మేమే గెలుస్తాము, ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో బీజేపీ స్ట్రాంగ్ ఉన్నది. చూడాలి ఏం జరగబోతుంది ఏంటి, మరి ప్రజలు ఎవరి వైపు ఉంటారు ఏంటి అనేది రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంటుంది ఎన్నికల్లో. ఇది వాళ్ళ చర్చ. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాడు 6 సామాన్యుడి ఆరోపణ.